ఏంటి నీ సమస్య తీర్చడనుకుంటున్నావా ఆయన? నీ సమస్యలన్నీ ఆయన తీరుస్తా. నేను రూపాయి లేకుండా నా 3 బిడ్డలు వివాహం చేశాను. ఏ రూపాయి లేదు నా దగ్గర. నాకెవడు దాన ధర్మాలు చేసేవాళ్ళు లేడు. నాకున్నది ఒకే ఒక ఆస్తి, విశ్వాసం. నాకు ఏది కావాలన్నా ప్రభు దగ్గరికి వెళ్ళి అడగటమే నేను నేర్చుకున్నాను. మనిషిని నమ్ముకుంటే పతనం అయిపోతావు. నలుగురు 4 రకాలుగా చెప్పి నీ మైండ్ని ఖరాబు చేసి నేను నాశనం చేసేస్తారు. మనుషుల్ని కదా నువ్వు నమ్ముకోవాల్సిందే, దేవుణ్ణే. మా 2వ అమ్మాయి వివాహం చేసేటప్పుడు మా మేనగోళ్ళ పెనిమిటి అన్నాడు, అన్న 1,00,000 రూపాయలు ఎక్కడన్నా తీసుకోమంటావా వడ్డీకి అన్నాడు. వద్దు అన్నాను. మరి నీ దగ్గర ఏమీ ద్రవ్యం లేవు కన్నా ఎలాగ చేస్తావు అన్నాడు. బాబాయ్, నేను 1,00,000 రూపాయలు వడ్డీకి తీసుకుంటే మరలా తిరిగి చెప్పండి కట్టాలి. అదే నా యేసయ్య 1,00,000 రూపాయలు ఇస్తే నేను కడతానా? నో, దేవుడు ఇవ్వాలి. అలాగే రూపాయి అప్పు చేయకుండా వివాహం చేశాను.